నిన్న మొత్తం నిన్న మొన్న బహుశా ఇవాళ కూడా నడవాలని కోరుకుంటా ఉన్నాం. ఏం జరుగుతుందో చూడాలి. కానీ నిన్న మీడియాలో మొత్తం తిన్మార్ మల్లన్న సస్పెండ్, తిన్మార్ మల్లన్నకు షోకాజ్, తిన్మార్ మల్లన్న అట్లా చేసిండు. సో పాపం ఆ రెడ్డోల ఛానల్ అయితే ఆ పిల్లగాళ్ళు మైకు దేను పెట్టా ఏమంటావు దీని పాపం వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ వైపు మళ్ళా మంత్రులు కూడా సీరియస్గా అట్లెట్లా ఇట్లెట్లా. సో అందరి భ్రమలు అందరి భ్రాంతులు ఏవైతే ఉన్నాయో వీలైతే ఆ మంత్రులు కూడా ఇది చూస్తే బెటర్. ఎందుకంటే కొంత నాలెడ్జ్ అనేది కూడా అవసరం. మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి క్రమంలో మనకి కూడా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు తిన్మార్ మల్లన్నకు నోటీస్ సర్వ్ చేసినట్టే నాకు నోటీస్ లేదు ఇప్పటిదాకా నాకేం నోటీస్ రాలే. మా పార్టీ నాయకత్వం నాకు నోటీస్ ఇస్తే మా పార్టీకి నేను రిప్లై చేసుకుంటా, అంతవరకు నాకు ఓకే రైట్. కానీ ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది అయితే తెలవకుండా గుడ్డిగా ఎవరు ఏది పడితే అది పాపం మంత్రులను చూస్తూ ఉంటే నాకు కొద్దిగా సార్లు జాలేస్తూ ఉంది, కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నేను ఒక విషయాన్ని చెప్తా. బోర్డు ఉందన్నా, అరే తీసిపెట్టిన నువ్వు తీయకపోతే ఎవరు తీయరా రైట్. ఇక్కడ మా ఊళ్ళకు కూడా ఇది ఒక అవగాహన కార్యక్రమం మీద తీసుకోర్రి. మిమ్మల్ని ఏదో విమర్శించడానికి ఇంకో దేనికోసమో కాదు. పార్టీ, ప్రభుత్వం, రైట్. ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటారు, గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు, అంతే. తెలంగాణ ప్రభుత్వం అంటారు, అంతే. సో దీంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు వీళ్ళందరూ ఉంటారు దీంట్లో. సో ఇది బహుశా మీరు చదువుకున్నారు, నేను చదువుకోలేను అంటలేదు, చదువుకున్నారు. పార్టీలు అనేటివి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 320 దీని ద్వారా ఈ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అనేటి ఆర్టికల్ 160 ప్రకారం ఏర్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ పార్టీలు ఏం చేస్తాయంటే ప్రజలకు తన విధానాన్ని తెలియజేస్తాయి. ఏంటి? సపోజ్ హామీలు, మేనిఫెస్టోలు. ఇది మనము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 అభయ హస్తం మేనిఫెస్టో అని చెప్పి మనం ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చుకున్నాం. ఈ హామీలలో ఒకసారి మనం 15వ పేజీకి పోయి చూస్తే జర అందరు బాగా వినాలబ్బా, ఇంక్లూడింగ్ నోటీసులు జారీ, మల్లన్న సస్పెండ్ అని వార్తలు రాసిన వాళ్ళు కూడా, ఎందుకంటే మీకు కూడా అవసరం ఈ నాలెడ్జ్. ఇదే ఇక్కడ దీంట్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని మనం పెట్టుకున్నాం. ఎప్పుడు? 15వ పేజీలో. అంటే బీసీ రిజర్వేషన్స్ విల్ బి ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ సెన్సస్ అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ విత్ ఇన్ 6 months ఆఫ్ అజ్యూమింగ్ పవర్. రెండో పాయింట్, ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్స్ టు 42% ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 23 ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ ఫర్ బీసీస్ in panchayat and municipalities, provided subcategorization in BC reservation in local bodies. So 42% reservation for BCs is government civil construction and maintenance contractors అని చెప్పి మనం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీగా మనము ఈ ప్రజలకు ఈ హామీ ఇచ్చినాం. సో ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేయాలంటే దీన్ని పక్కడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి పార్టీకి పేరు తీసుకురావాలి. పార్టీకి పేరు తీసుకురావాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అధికారులు సెన్సస్ నిర్వహిస్తారు. ఓకే రైట్. దీంట్లో సింపుల్గా ఇంకా మీకు మళ్ళా చెప్పను అనుకుంటా, నేను ఇప్పుడే ఉంటే తెలుసుకోరు. సో ఇది పార్టీ ప్రభుత్వాలకు ఇచ్చే హామీ. మనము దీన్ని
ఈ ఈ ఏదైతే మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో దీన్ని పార్టీ కార్యకర్తల అందరం భగవద్గీతలాగా మన ఖురాన్ లాగా మనం బైబిల్ లాగా భావిస్తాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అని చెప్పి చెప్తాం. ఈ ముక్కను ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని సమగ్రంగా నిర్వహించాలి. ఇది మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అయితే దాన్ని నిర్వహించాలి. ఇక్కడ జరిగింది ఏంది? ఇక్కడ జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,70,00,000 మంది ఉన్నారనేది మన లెక్కల ద్వారా మనం చెప్పినటువంటి మొన్న సమగ్ర కుల సర్వే ద్వారా చెప్పినటువంటి లెక్కల. ఇక ఏమీ వద్దు, వేరే లెక్కొద్దు, సుదర్శన్ లెక్క నాది ఎవరిది వద్దు, ఒకటొకటి చూసుకుంటుద్దాం. ఇక్కడ ఇగో ఇది నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ద HOP 2024 ఫైనల్ ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ ఎలక్టర్ స్ట్రెంగ్త్ యాజ్ ఆన్ 25/4/2024. అంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. అంటే ప్రభుత్వ వెబ్సైట్లో ఏది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో తెలంగాణ co.telangana.in.orgలో ఇందులో ఉంటుంది. ఈ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 3,32,32,318. తెలంగాణలో మొత్తం జనాభా ఓటర్లు అది 2024 ఏప్రిల్ 25 వరకు మాత్రమే. ఓటర్ల సంఖ్య 3,32,33,318. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అని ప్రభుత్వం తన వెబ్సైట్లో, ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో, అంటే వీళ్ళు 18 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు 3,32,32,318 మంది ఉన్నారు. ఇది ఒకటి ప్రభుత్వ సైట్ నుంచి తీసుకున్నది. ఇక రెండోది, ఇక మరి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ డేటా కావాలి కదా, దానికి సంబంధించి ఒకసారి ఇది స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ.gov.in అంటే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్క. అబౌట్ డేటా షోయింగ్ ఫర్ ద క్లాసెస్ 1 to 10th 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లల వివరాలు, తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న పిల్లల వివరాలు. ఇక్కడ ఇది ఎంత ఉంది? 59,33,001. రైట్, 59,33,001. 33,001 ఇంతమంది పాఠశాలల్లో చదువుతున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల సంఖ్య, తరగతి విద్యార్థుల సంఖ్య, మధ్య సంఖ్య, వీళ్ళు ఇగో ఇంతమంది ఉన్నారు. ఇది ఓకే, రైట్. ఇంకొకటి తీసుకుందాం. ఇంటర్మీడియట్ ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇది తెలంగాణ.gov.in. తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ పాపులేషన్ 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు 38,99,000 మంది. అంటే 38,99,000 మంది 6 నుంచి 0 నుంచి స్కూలుకు పోని పిల్లలు, అప్పుడే పుట్టినప్పటి నుంచి, అప్పుడే పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి స్కూలుకు పోని పిల్లలు 38,99,000 ఉన్నారు. 38 లక్షల స్కూల్కి పోతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది LKG UKG అటువంటివి ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం 1వ తరగతి నుంచే తీసుకున్నాం. అక్కడ 38,99,000 ఉన్నారు. సో ఇంకో ఇందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలకు ఓటు హక్కు లేదు, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలకు ఓటు హక్కు లేదు. సో గివే కూడదాం. ఇంటర్మీడియట్ కలపాలి. ఇంకా ఇంటర్మీడియట్ ఎంత? 6,13,000. ఇంటర్మీడియట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 11వ 12వ తరగతి, ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 6,13,306. ఇది ఇంటర్మీడియట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ కూడదాం.
మళ్ళీ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇది కూడా ఓటర్ల సంఖ్య కూడా 2024 ఏప్రిల్ వరకే అది. ఇంకా మళ్ళీ దాదాపు ఇంకెన్ని వీళ్ళు మాట్లాడుతుంటే నేను నవ్వానా ఏంది నాకు అర్థమవుతలేదు వీళ్ళని చూస్తుంటే. 4,36,00,000 4,77,626 ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న లెక్క. 4,36,77,626 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ప్రభుత్వం అంటే వెబ్సైట్లలో ఉన్న లెక్కనే ఇది. ప్రభుత్వం చెప్తున్న లెక్క అంటే ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క అంతే. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క, ఈ పార్టీ కాదు. ఎస్, సమగ్ర కుల సర్వే చేసింది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయలే. ఈ ప్రభుత్వం చేసినటువంటి లెక్క. ఈ ప్రభుత్వము చేసినటువంటి లెక్కలో క్లియర్గా 4,36,77,626 మంది ఉన్నారు. ఓ 36 లక్షల మంది చచ్చిపోయారు అనుకో, పోనీ 36 లక్షల మంది చచ్చిపోయారు అనుకుందాం. పుట్టలేదా? పుట్టుడు తర్వాత ఇడిచిపెట్టిగా పుట్టరు అట్లా 36 లక్షల మంది చచ్చిపోయారు. 4 కోట్లే పెట్టుకో. ఓకే, 4 కోట్లే పెట్టుకో. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 350 మేము కులగణన చేసింది 3,54,00,000 మందికి చేసినాం, ప్లస్ ఇంకొక 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదు అనే మాట చెప్పారు. మొత్తం ఈ 3,54,00,000 ప్లస్ 16 లక్షలు కలిపితే 3,70,00,000 అవుతుంది. 3,70,00,000 మొత్తం జనాభా అన్న తర్వాత మన ప్రభుత్వ వెబ్సైట్లు 4,36,00,000 ఉన్నట్టుగా ఎట్లా చూపిస్తా ఉన్నాయి? అంటే ఎక్కువ చూపిస్తున్నారా? ఇలా విషయం ఏంటంటే జనాభా తగ్గిపోయింది ఎట్లా, కులగణన రిపోర్ట్లో జనాభా తగ్గిపోయింది ఎట్లా, ప్రధానంగా బీసీలు తగ్గిపోయారు ఎట్లా. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ అధికారులు తయారు చేసినటువంటి ఈ నివేదికను కాల్చిపారేసిన, ఈ నివేదికను కాల్చిపారేయడానికి నాకు నిరసన వ్యక్తం చేయడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ఇది నాకు భావ ప్రకటన స్వేచ్ఛ కింద. ఇక్కడ పార్టీ నిన్నటి మీరు నా బయట ఒకసారి చూస్తే పార్టీది కాదు తప్పు, పార్టీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సరిగా అమలు చేయనటువంటి వ్యవస్థ పైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి, షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. మా సీతక్క ఈ ప్లేస్లో ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీ కాదో తేల్చుకోవాలంట. సీతక్క అట్లా కాదక్క, పార్టీలేమో 324 ప్రకారం ఏర్పడతాయి, ప్రభుత్వాలేమో 160 ప్రకారం ఏర్పడతాయి. మీరు ఈ రంగంలో ఉన్నారక్క. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, బీజేపీ కార్యకర్తకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. సో మీరేమనుకుంటారు పాపం, మీకు మరి తెలుసు అనుకుంటే, ఎందుకంటే మీరు పిహెచ్డి దాకా చేసిరు కాబట్టి తెలిసి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలు వ్యవహారాలు వేరు, పార్టీ వేరు. ఈ పార్టీలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకు మాత్రమే దీని పరిధి. ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తే, పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ హామీలను సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా లెక్కలన్నిటిని తారుమారు చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి విరుద్ధంగా ఉన్నటువంటి కాగితాన్ని నేను తగలబెట్టిన. మీరు ఎప్పుడు వస్తుంది ఈ జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ చెప్పి పార్టీ లైన్, పార్టీకి ఒక లైన్. ఈ మేనిఫెస్టోనో నేను లేకపోతే ఈ మేనిఫెస్టోను తగలబెడితేనో, ఈ మేనిఫెస్టోను వ్యతిరేకిస్తేనో నేను చేయాలి. కానీ ఈ మేనిఫెస్టోను ఉల్లంఘించినటువంటి వ్యక్తులు వాళ్ళక్కడ ఉండి తీన్మార్ మల్లన్నకు నోటీస్ జారీ చేయాలని చెప్తా ఉంటే నేను నవ్వానా ఏడవానా ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. పోనీ మంత్రుల కన్నా తెలవాలి. సో ఇది ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వ నిర్ణయాల పైన వ్యక్తుల అభిప్రాయాలు ఉంటాయి. మీరు చూడండి, శాసన మండలిలో నేను పార్టీ సభ్యుడిగా నేను ఓటేసినా లేదా చెక్ చేసుకోరి,
మీకు కనీసం నాలెడ్జ్ లేకపోతే నేను ఏం చేస్తా దానికి? ఇప్పుడు వాస్తవానికి నేను ఇవి చెప్తేనేమో పరుగు పోయినట్టు మీకు, చెప్పకపోతేనేమో మీకు తెలియదా నేనేం చేయాలిగా. ఇవి ఇప్పుడు మీరు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ సీతక్క గారు కానీ, సీతక్క అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఆమె, సో నా సోదరి ఆమె. అంటే వీళ్ళతోటే ఎందుకు అనిపిస్తారంటే వాళ్ళు ఎందుకు అన్నారు అని అంటే వాళ్ళకి తెలిసి ఇదంతా మీకు తెలియదు కాబట్టి మీతో అనిపిస్తారు. తెలిసినా కానీ మిమ్మల్ని బదనాం చేయడానికి అంతే. కానీ నేను బీసీ సమాజానికి మన మిత్రులందరికీ చెప్తా ఉన్నా, మన మంత్రులకు తెలిసో తెలియకో ఏదో ఒకటి అని ఉంటారు. దానికి ఎవరు హర్ట్ కావాల్సిన పని లేదు, వాళ్ళకి తెలియజేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో పక్కనున్నటువంటి ఇక ఆ పాపం TV9 ఈ రేడియోల పొరగాళ్ళు ఆ ఛానల్ పెట్టుకురు కాబట్టి IOT అని షోకాజ్ నోటీస్ సస్పెండ్ ఓరి నాయన, మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ లేదనేది నాకు అర్థమైంది. తీన్మార్ మల్లన్న పార్టీ క్రమశిక్షణ ఎప్పుడు ఉల్లంఘన అవుతుంది? పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కులగణన కాదు, ఇది ప్రభుత్వం చేసిన కులగణన. మీకు బేసిక్ అవగాహన లేకపోతే మరి నేనేం చేస్తా దానికి? మీకు అవగాహన లేకపోతే అది నాది బాధ్యతనా? సూచిస్తే సరిదిద్దుకోవాలి ఒకవేళ అంటే తప్పు. ఇప్పుడు వాస్తవానికి నేను అప్పుడే ఖండిస్తుంటే, అప్పుడే చెప్దాం అనుకున్నా ఈ వ్యవహారాన్ని. కాకపోతే ఎందుకంటే మీడియాలో మళ్ళీ దొరుకుతుంది మనకు స్పేస్, జరగని చర్చ అని చెప్పి నేను ఊరుకున్నా. ఇప్పుడు ఆ బిగ్ టీవీ ఆయన ఉండు, ఆ రెడ్డోల పిల్లగాంది ఆ ఛానల్ పోయి ఈడోటి మన వాళ్ళు తెలియక అరే అట్లా అది పార్టీ చూసుకుంటుంది క్రమశిక్షణ అని వీళ్ళకి ఇది తెలియదు, వాళ్ళకి అది తెలియదు. కరెక్ట్, అది వీళ్ళకేమో ఇది తెలియదు, వాళ్ళకేమో అది తెలియదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.